బాధ్యత కలిగిన పాలకులకి బాధ్యత లేని నాయకులకి మధ్య ఉండే వ్యత్యాసం నేను చెప్తాను. మోంతా తుఫాను ముంచుకొస్తుంది అనుకున్నప్పుడు రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి అనిత గారు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:30 గంటల వరకు రాష్ట్రం మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులకు మార్గదర్శనం చేస్తూ ఆదేశాలు ఇస్తూ ఎప్పటికప్పుడు తుఫాన్ గమనాన్ని పరిశీలిస్తూ వీలైనంత తక్కువ నష్టంతో ఈ తుఫాను ముప్పుని ఎలా ఎదుర్కోవాలా అని చెప్పని పూర్తి సన్నద్ధతోటి సమాయత్తం అయ్యారు. 2019 మే 30 47 సంవత్సరాల వయసులో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2021 హెవీ రెయిన్స్ అలర్ట్ వచ్చింది. కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని సమాచారం ఉంది. మరి ఈ 49 సంవత్సరాల ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? అతని ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడ తొంగున్నాడు? వీళ్ళిద్దరూ సాయంత్రం 6-6:30 కల్లా శుభ్రంగా సాంబారు, వడియాలు, పెరుగన్నంతో భోజనం చేసి ముసుగుదాన్ని పడుకుంటే మరుసటి రోజుకి అన్నమయ్య ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. ఇతని జిల్లాలో దశాబ్దాల తరబడి వీళ్ళ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకు మోస్తున్న జిల్లాలో ఆ ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా పట్టించుకొని నిర్వాహకం వీళ్ళది. గేట్లు కూడా ఆపరేట్ కాక ఆ ప్రాజెక్టు పైనుంచి వరదలిపోయి ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయి 46 మంది ప్రాణాలు కోల్పోయారు. 46 మంది ప్రాణాలు కోల్పోవడమే కాదు, వేలాది ఎకరాలు ఇసుక మేటలతో కప్పబడిపోయింది. గ్రామాలు తుడిచిపెట్టుకుపోయినాయి. నవంబర్ 19, 2021 ఇన్సిడెంట్ జరిగింది. తన జిల్లా కదా, వాళ్ళని పరామర్శించడానికి ఎప్పుడు వెళ్ళాడో తెలుసా? డిసెంబర్ 2వ తారీఖు 13 రోజుల తర్వాత. వాళ్ళు ఇవాళ నిద్రగాస్తూ రాష్ట్రం కోసం ప్రజల కోసం తాపత్రయపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారికి వంకలు పెడుతూ నీ నిర్వాహకం ఏంటి, నువ్వేం చేశావు?